సార్ మీ పేరు? నా పేరు రాజే అండి. సార్ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కదా, ఎలా పనిచేయబోతుంది అనుకుంటున్నారు? బాగానే చేస్తుంది. ఆ. బాగానే ఇచ్చిన పథకాలు కానీ నెరవేరుస్తారా? నెరవేరుస్తారు. కంపల్సరిగా నెరవేరుస్తారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారంటారు? ఏమో మాకు తెలియదు. ఆయన అడగండి. జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి చేశారని చెప్తున్నారు, మరి మీరు ఎందుకు ఓటేయలేదు? మేము వేయలేదు. నేను వేయలే ఓటు. నేను వేయలే. ఎందుకని వేయలేదండి? జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని తప్పుడు పనులు చేశారు, అందుకని. ఆయన అంటున్నారు నేను ప్రజలకి చాలా చేశాను, ప్రజలు నన్ను మోసం చేశారని అంటున్నాడు. ఏం చేయలేదండి ఆయన. అదే కానీ 5-6 నెలలు టైం పట్టుద్ది, ఎట్లా ఉంటుందో అప్పుడు చెప్తాం. అసలు ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం కారణం? అలా తప్ప అంటే పేదలకే పంచాడు డబ్బు జగన్మోహన్ రెడ్డి, అది ఓకే. ఆయన చేసింది ఏంటంటే రాజధాని తక్కువ ఒకటి చేశాడు. రాజధాని 3 సార్లు రాజధాని అన్నాడు, అదొకటి రాంగు. అదొకటి మళ్ళీ మొన్న పొలాల గురించి ఒక తెచ్చాడు కదా ఒకటి, అదొకటి రాంగు. అదొకటి ఉద్యోగస్తులు బాగా వేయలే ఓట్లు వైసీపీకి, టీడీపీకి వేశారు. ఈ 3 ప్లస్ అయినాయి టీడీపీకి. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగానే రాగానే పెన్షన్ మీద సంతకం పెట్టారు, డిఎస్సీ మీద సంతకం పెట్టారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఏదన్నా కానీ ఒక 5-6 నెలలు చూస్తే కానీ చెప్పగలమే దాని గురించి. అది మరి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కోట్లు పెట్టేసి ఆయన ప్యాలెస్లు కడుతున్నారంట, అది ప్రజల డబ్బా కాదా? ప్రజల డబ్బేగా, ప్రజల డబ్బుతోనే కట్టారు. అన్నీ గవర్నమెంట్ భూముల్లోనే కట్టింది ప్యాలెస్లన్నీ. అది పొలాలు ఏమో కొన్ని కట్టలేదుగా. అది జిల్లాకు ఒక ప్యాలెస్ కూడా కట్టారంట, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అది తప్పు. ఇప్పుడు సొంత భూములు కొనుక్కుని కట్టించుకోవాలి. ఏ కట్టించుకున్నా గవర్నమెంట్ స్థలాల్లో కట్టుకుంటే ఉపయోగం ఉంది ఇంకా. అది అదొకటి దెబ్బ కొట్టింది జగన్కి. అది ఆయన కాపాడడానికి 1000 మందిగా పెట్టుకున్నాడంట, దాని ఖర్చు వచ్చేసి 300 కోట్లు కదా, అసలు ఏంటి దాని గురించి ఏం చెప్తారు? కాదు కానీ మొన్న 30 మంది అని మేము టీవీలో చూసాం, 30 మందిని పెట్టుకున్నాడని. మెయింటైన్ చేశాడు ఫస్ట్లో. గవర్నమెంట్ సొమ్మేగా, అంత అవసరంలా. అది ఒక 15 మంది 10 మంది చాలరా. అది మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఈ పార్టీకల్లా బటన్ నొక్కేవాళ్ళం అంటున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేయడం లేదని అంటున్నాడు అధికారంలోకి రాగానే, దానిపై మీ అభిప్రాయం? అప్పుడే అనకూడదుగా తెలుగుదేశం. ఇప్పుడు నెల కూడా అలా వచ్చి మనం అప్పుడే తెలుగుదేశాన్ని అనకూడదుగా. ఒక 5-6 నెలలు చూసి అప్పుడు ఏమైపోతే అప్పుడు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కదా, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? బాగుంటుందని అందరూ ఓట్లు వేసింది, అందుకని ఆయన అనుకున్న చేస్తాడు. అంతకుముందు చేశారు చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఏది అనుకుంటే అది చేస్తాడు, అన్నీ చేసి పెడతాడు అనే నమ్మకంతో వేసారు. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీకు ఎలా అనిపించింది? ఆ పాలన నచ్చలేదు. పథకాలు ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు? ఆడవాళ్ళకి అన్నారు, అమ్మఒడి అన్నారు, వాళ్ళకే ఇచ్చింది. ఇంకెవరికి ఇచ్చారు? మగవాళ్ళకి ఏమైనా ఇచ్చారా? మరి వాళ్ళు ఏమైపోవాలి? స్కామ్ మందు పెట్టారు, ఆ మందులు ఏమైనా నిజాతి మందు ఇచ్చారా? లేదు. అది చూస్తే ఉంది 160 అంట, 190 అంతే రేట్లే కానీ మందుకుందా? ఒక పేరుందా మందుకి? అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మందు రేట్లు నేను తగ్గిస్తామంటున్నారు కదా, మంచి మందు తీసుకొస్తామంటున్నారు, దానికి దీనికి డిఫరెంట్ ఏంటి? అదైతే మంచి మందు అంటే ఏంటంటే, అంతకుముందు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో వచ్చిన మంచి మందు, అది తాగేవాళ్ళం కొంచెం ఆరోగ్యంగా ఉండేవాళ్ళం, పనిచేసేవాళ్ళం, కష్టపడి ఇంటికి వెళ్ళి ముద్ద తినేవాళ్ళం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తింటాకి లేదు. వెళ్తాం, కోట తాగుతాం, 200 పెట్టి ఇంటికి వెళ్ళి తినకుండా పడుకుంటామే. అది ఇప్పుడు అన్నా క్యాంటీన్లు కూడా ఓపెన్ చేస్తున్నారా, దానివల్ల యూజ్ ఉందా, పని చేస్తుందా? చేసిద్ది. ఎందుకంటే చాలామంది లేని వాళ్ళు ఉన్నారు, రోడ్ల మీద పడుకునే వాళ్ళు ఉన్నారు, పౌరు కన్స్ట్రక్షన్లో వాళ్ళు ఉన్నారు, పని చేసేవాళ్ళు ఉన్నారు, పని చేయని వాళ్ళు ఉన్నారు. అలాంటి లేబర్లకి ఇలాంటి వాళ్ళు కావాలి. అప్పుడు అన్న పథకం పెడితే వాళ్ళు వచ్చి 5 రూపాయలు తీసుకుని ఎక్కడో సాట నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, పక్కలాంటి వాళ్ళు ఒక 5 రూపాయలు ఇవ్వండమ్మని అడుక్కునేవాడు వచ్చి కడుపు నిండా అంత తిని వెళ్తాడు. మరి ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు రాజన్న క్యాంటీన్లు పెడతా అన్నారు, పెట్టారుగా? పెట్టినా కూడా ఉపయోగం లేదుగా. ఎక్కడెక్కడ పెట్టారు? చెప్పండి, మీరు ఎక్కడెక్కడ పెట్టారు చెప్పండి. ఆయన పెడతానని అన్నాడు, తీసేసిన తర్వాత పెట్టలేదుగా. మరి పెట్టలేదు కదా, ఆయన పెట్టబోతేగా మరి తిరుగుబాటు జరిగింది. ఇప్పుడు మరి కూటమని వీళ్ళు ముగ్గురు ఎందుకు ఒకటైపోయారు? ఎట్టయినా ఓడించాలి, ఇది రాక్షస పాలన. ఈ రాక్షస పాలన నుంచి మనం ప్రజల్ని బయట పెట్టాలి, లేని వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారని. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ప్రజలు మోసం చేశారని అంటున్నారు, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అది ఆయన తప్పు, ఆయనది తప్పు. ఓటింగ్ జరిగగానే 4వ తారీఖు ఓటింగ్ అయిపోగానే తెల్లారిపోద్దున్నే నేను లండన్ వెళ్ళిపోయి నేను పలానా సాట ఇది పెట్టేస్తున్నాను, రాజు మందే, నేనే గెలిచానంటూ అది మూర్ఖత్వం. వాళ్ళు ఎలక్షన్స్ ఓటింగ్ అయిపోయిన తర్వాత 170 సీట్లు మాకే వస్తాయి అన్నారు కదా, అందుకే కదా చూసారుగా ఎన్ని వచ్చినాయి, 10, 11 అంతేగా. ప్రజలు పిచ్చోళ్ళే ఏంటి?
ఎందుకు ఎందుకు ఒక్కొక్క డిస్టిక్లో కూడా ఖాతా తెరవడానికి కారణం ఏందంటారు? ఆయన చేసే పనులే, ఆయన చేసే పనులు, వాళ్ళ కార్యకర్తలు చేసే పనులు, ఆ చేసిన ఎమ్మెల్యేల పనులు. అది ఒక ఎమ్మెల్యే అన్న తిట్టాడు ఆయన, కొడాల నాని గారు ఏదో మాట్లాడుతున్నాడు టీడీపీ. అరే తప్పురా, నువ్వు తప్పు చేయకూడదు, ఏంటో మాట్లాడుతున్నావు ఆయన ఒక మాట ఆయన చెప్పాడా? రోజా గారు తిట్టారు, రోజా గారితో కూడా చెప్పాలి, అమ్మా నీకు మంత్రి పదవిలో ఉన్నావు, నువ్వు నీ పదవి ఇచ్చింది ఎందుకు? నువ్వు ఆడవాళ్ళని గౌరవంగా చూస్తావు, పక్కన వాళ్ళు చూస్తావు అనుకున్నా వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి ఏంటి అది పద్ధతేనా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు వేరే పార్టీకి వెళ్తున్నారంటే కానీ వాళ్ళని చేర్చుకోవడం లేదంట ఆ పార్టీలో, దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఎవరు చేసుకోవట్లేదు. కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీలోకి వీళ్ళు వెళ్తుంటే వాళ్ళు మా పార్టీలోకి వద్దు అంటున్నారు. అసలు ఎందుకు కారణం, ఎందుకు వద్దు అంటున్నారు? కరెక్ట్ చేయట్లేదు కాబట్టి వద్దా అంటున్నారు. ఇప్పుడు నేను నిలబెడదాం అనుకున్నాం, నిలబడితే కుదరలేదు. అది ఇప్పుడు మా ఈయన ఉన్నాడు, ఎవరు పార్థసారథి గారు ఉన్నారు, పార్థసారథి గారు సీట్ అడిగాడు, ఆయన ఏదో అడిగారు, వాళ్ళకి వీళ్ళకి తేడా వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు సీటు కావాలి, నేను గెలుస్తాను, ఫలానా అంటే ఎక్కడెత్తావు చెప్పు అన్నాడు. ఎక్కడిచ్చేది ఎక్కడ కావాలంటే ఫలానా ఏరియాలో ఇవ్వు అన్నాడు. అక్కడికి వెళ్ళి అక్కడ వేసాడు, గెలిచాడు. ఇప్పుడు ఆయనకి గిఫ్ట్ అన్నాడు, గిఫ్ట్గానే ఇచ్చాడు. అలాగే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత జిల్లాకు పోయాడు, అక్కడ ప్రజలు ఆయన మీద దాడి చేశారు. ఒక పక్క ఇంకో పక్కన కాంట్రాక్టర్లు వాళ్ళకి రావాల్సిన బిల్లుల గురించి అడిగితే పారిపోయాడు, అక్కడి నుంచి పారిపోయాడు. దాన్ని ఎలా చూస్తారు? పారిపోతాం, సమాధానం లేదు ఆయన చెప్తానికి, అందుకని వెళ్ళిపోయాడు తలక ఉంచుకొని. సమాధానం లేదు అని ఆలోచించాక అప్పుడు మాట్లాడతాడు మళ్ళీ తిరిగి వచ్చి. అలాగే అసెంబ్లీకి వచ్చాడు, అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశాడు కానీ ప్రతిపక్ష హోదా లేదని పరిగెత్తాడు. నా ఇక్కడ ఏం పని ఉంది, నేను ఎవరి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, నా పని లేదని వెళ్ళిపోయాడు. దాన్ని అట్లా చూస్తారు? వాస్తవంగా ఒకసారి చూసి వెళ్దాం, మళ్ళీ ఇక లేదు కదా వస్తానికి అనుకుని వెళ్ళిపోయి ఉంటాడు అని నా మనసులో అనుకుంటున్నాను. అంటే నిజంగా ఆయన్ని అంతలా హింసిస్తారు అనుకుంటున్నారు టీడీపీ వాళ్ళు అసెంబ్లీలో? అసలు హింసించేది ఏముంది, ఆయనకు అనుమానం. హింసించేవాళ్ళు అయితే ఈ పాటికి ఎప్పుడో హింసించేవాళ్ళు, ఇంతవరకు దేంటో రాలేదుగా, ఫోన్లో కూడా రాలేదుగా. ఆయన చంద్రబాబు నాయుడు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మంచోడు కాదు అది ఆయన అనలేదు ఇంతవరకు ఎవరు. ఆయన భయం పట్టుకుంది, ఆయన చేసిన పాపాలని మళ్ళీ బయటకు వస్తాను భయం పట్టుకుని పారిపోతాడా? ఏమో జనాల మనసులో అదే అనుకుంటున్నా, ఆయన మనసులో ఉందో. ఓవరాల్గా ఆయన రేపు అసెంబ్లీకి వస్తాడని అనుకుంటున్నారా? వస్తాడు, అసెంబ్లీలోకి వస్తాడు, మళ్ళీ గెలిచడానికి ఉపయోగం చేస్తాడు. ఏదో నా కార్యకర్తలు కొట్టండి మరి ఇంకో యాత్ర చేస్తాను నిజంగా నమ్ముతారంటారా? జనాల్లోకి వస్తే నమ్మేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ అభిమానులు ఉన్నారు, ఆయన అభిమానులు ఉన్నారు. నిజంగా దాడులు జరిగినాయి అంటారా? అంటే మేము టీవీలో చూస్తాం కానీ ఒరిజినల్గా అయితే చూడలేదుగా. అది మామూలుగా అసలు ఈ జిల్లాలో అలాంటి ఏం పెద్ద జరిగింది మనకి ఇక్కడ మామూలుగా అయితే కృష్ణా జిల్లాలో అలాంటి దాడులు ఏం జరగల. వాళ్ళు చెబుతున్నంత లేదు, వాళ్ళు చెప్పినంత లేదు. ఏదో చిన్నపిల్లల కొరక లేదు వెళ్ళి అయ్యో నలిసి ఉంటారు కానీ కావాలని మాత్రం ఎవరు వెళ్ళ. కుర్రోళ్ళు ఉంటారు కదా, ఆడకే కుర్రోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమైనా గబక్కని వెళ్ళి చేశారేమో కానీ ఒరిజినల్గా అయితే పార్టీ అధికారులు వాళ్ళు కానీ ఎవరు వెళ్ళ. ఆయన చేసిన అవినీతి మీద గవర్నమెంట్ కనుక చర్యలు తీసుకుంటే ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అనుకుంటున్నారు? అంటే ఆయన ఇప్పుడు ముందు స్కామ్ అంటున్నారు, ఆ డబ్బులు గవర్నమెంట్ రాలేదు అంటున్నారు.